మన అంగ ప్రత్యంగాల్లోకి ఈ కీళ్ళల్లో మనం తీసుకుంటే మోకాలు అనేది పెద్దది. ఇలాంటప్పుడు ఈ మోకాలు పెద్దది కాబట్టి దానికి తాకిడి ఎక్కువ కాబట్టి అది దెబ్బతినేటటువంటి అవకాశం, అది డీజనరేట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ. మరి దీనికి ఏం చేయాలి? చక్కని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, వీటిని చేయొచ్చు. ప్రధానంగా పిక్కల సాగింపు అనేది ఈ మోకాలు నొప్పి తగ్గించడానికి ముఖ్యమైనది. ఇది ఆ కండరాల్లో పటుత్వాన్ని పెంచుతుంది, ఆ మోకాలు కీలుపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. బిగుసుకున్న పిక్క కండాలని వదులు చేయటం ద్వారా ఈ నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే రెండోది, గోడ సాయంతో కూర్చోవటం అనేది, మనం గోడ కుర్చీ వేసేవాళ్ళని చూసారా చిన్నప్పుడు, అలాంటిది. ఇది మోకాలు నొప్పికి చాలా మేలు చేస్తుంది. ఇది మోకాలికి సపోర్ట్ ఇచ్చేటటువంటి కండాలని స్ట్రెంథన్ చేస్తుంది. క్వాడ్రిసెప్స్, గ్లూట్స్లో శక్తిని పెంచి మోకాల్ని ఇది స్థిరపరుస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. కూర్చొని కాళ్ళు ముందుకి చాచడం అనేది క్వాడ్రిసెప్స్ కండరాలకి చాలా మంచిది. ఇది పరోక్షంగా ఆ మోకాలు నొప్పిని తగ్గిస్తుంది. క్వాడ్రిసెప్స్ బలోపేతం అవ్వటం వల్ల కీలు స్థిరత్వాన్ని పెంచి ఇది ఆస్టియోఆర్థరైటిస్ లాంటి సమస్యల నొప్పిని ఇది ప్రధానంగా తగ్గిస్తుంది. అలాగే ఇంకొకటి, స్టెప్అప్లని మీరు మామూలు సాంప్రదాయ పద్ధతులు కాకుండా చేశారనుకోండి, మోకాలపైన ఈ ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన కండాలపైన దృష్టి పెట్టి నియంత్రిత కదలికలు చేశారనుకోండి, మోకాలికి స్థిరత్వం పెరిగి నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే ఇంకొకటి, నిటారుగా పక్కకి కాళ్ళు పైకి లేపటం అనేది మోకాలు నొప్పిని అద్భుతంగా తగ్గిస్తుంది. ఇది క్వాడ్రిసెప్స్ని స్ట్రెంథన్ చేసి కీలుకి మద్దతు ఇస్తుంది. తేలికపాటి నొప్పి ఉందనుకోండి, సర్జరీ తర్వాత కోలుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి, కాళ్ళు పైకి లేపటం అనే వ్యాయామం వెంటనే మోకాలు నొప్పిని తగ్గిస్తుంది. మీరు చేసి చూడొచ్చు. క్వాడ్రిసెప్స్ ఇతర మద్దతు కండాలని స్ట్రెంథన్ చేసి స్థిరత్వాన్ని పెంచుతుంది. ఇది అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్, మడమ పిక్క పైకి లేపటం అనేది మోకాలు నొప్పిని తగ్గించే ఖచ్చితమైన మార్గం. ఇది పిక్క కండరాలని స్ట్రెంథన్ చేస్తూ మోకాలు కీలుకి మద్దతు ఇస్తుంది. అలాగే సమతుల్యం, స్థిరత్వం ఇలాంటివన్నీ కూడా దీంతో పెరుగుతాయి. ఆర్థరైటిస్, ఇతర సమస్యలు ఉన్నప్పుడు ఈ మోకాళ్ళపైన ఒత్తిడి దీంతో తగ్గుతుంది. ఇంకొకటి, హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అంటారు. ఇది మోకాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఆ మోకాళ్ళని బలపరుస్తాయి. ఇది కీలు స్థిరత్వాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. మోకాలు కదలికలలో ఈ పరిధిని పెంచుతుంది. అన్నిటికీ మించి స్క్వాట్స్, ఇది మోకాళ్ళపైన ఒత్తిడి పడకుండా క్వాడ్రిసెప్స్, గ్లూట్స్ అలాగే హ్యామ్స్ట్రింగ్స్ని బలోపేతం చేయడానికి అద్భుతమైన వ్యాయామం. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అన్నెసెసరీ డ్రగ్గింగ్ అనేది అవసరం ఉండదు.